హలో ఆల్, వెల్కమ్ బ్యాక్. అందరు ఎలా ఉన్నారు? మేము కూడా చాలా బాగున్నాము. ఈ వ్లాగ్ వచ్చేసి రాజేష్ బర్త్డే వ్లాగ్. అండ్ బర్త్డేకి నేను చిన్న సర్ప్రైజ్ ప్లాన్ చేశా. ఇది వచ్చేసి బర్త్డే ముందు రోజు 12 o'clockకి కేక్ కట్ చేయిద్దామని నేను ఒక రెస్టారెంట్లో టేబుల్ బుక్ చేయించా అన్నమాట. అంటే రాజేష్కి ఏ మాత్రం కూడా ఐడియా లేదు మనం బయటికి వెళ్తున్నాం ఇప్పుడు అని. రాజేష్ బర్త్డే మండే అయింది. నేను సండే నైట్ ప్లాన్ చేశా. ఆల్మోస్ట్ 10-10:30కి అలా మనం బయటికి వెళ్తున్నాం, రెడీ అవ్వు అని చెప్పి సర్ప్రైజ్ చేశాను అన్నమాట. రాజ్ షాక్ అయిపోయిండు. ఇప్పుడు ఎందుకు బయటికి, వద్దు ఇంట్లోనే చేసుకుందాం అన్నాడు. కానీ ఇంకా నేనే రెడీ చేయించి బయటికి తీసుకొచ్చేసా. అండ్ ఈ లొకేషన్ వచ్చేసి మా ఇంటికి చాలా దగ్గరలో, జస్ట్ ఒక 1-2 kilometers ఉంటుంది. అందుకే నేను ఇది చూస్ చేసుకున్నా. దగ్గరగా ఉంటుంది, నైట్లో అయినా ఏం పర్లేదు, ఒక 1/2 hour 1 hour స్పెండ్ చేసి వచ్చేయచ్చు అని. అలా వాళ్ళకి కాల్ చేసి ముందే చెప్పేసా, ఇలా హస్బెండ్ది బర్త్డే ఉంది, నాకు టేబుల్ కావాలి, చిన్నగా డెకర్ కూడా కావాలి అని చెప్తే వాళ్ళు నేను చెప్పినట్లు చేసి పెట్టేశారన్నమాట. అండ్ టైంకి మేము 11:30కి అలా వెళ్ళిపోయినాము. అండ్ రెస్టారెంట్ కూడా చాలా బాగుంది, డీసెంట్గా ఉంది. బెలూన్ ఉంది ఇక్కడ. హ్యాపీ బర్త్డే చెప్పవా? డాన్స్ హ్యాపీ బర్త్డే నాన్న, హ్యాపీ బర్త్డే నాన్న, హ్యాపీ బర్త్డే, హ్యాపీ బర్త్డే కదా నాన్నది. హ్యాపీ బర్త్డే అమ్మా. ఓ వద్దు వద్దు. ఎవరిదిరా బర్త్డే? నైరా విష్ చేయి మరి. వేర్ ఇస్ ద కేక్? కేక్ ఏది? హ్యాపీ బర్త్డే అను. హ్యాపీ బర్త్డే. బెలూన్ బో బో బో. అండ్ ఇక్కడ మనకి 12 o'clockకి కేక్ తీసుకురావాలి టేబుల్కి అని అంటే వాళ్ళే అరేంజ్ చేసేస్తారు టోటల్గా. అండ్ ఇక్కడ అదే నడుస్తుంది. బ్యాక్గ్రౌండ్లో మ్యూజిక్కి కాపీరైట్ వస్తుందని నేను అది ఒరిజినల్ సౌండ్ నేను ప్లే చేయట్లేదు, బట్ బాగుంది. ఇక్కడ ఆల్రెడీ టైమర్ ఆన్ చేసేసారు వాళ్ళు. డాన్సింగ్ నైరా. హ్యాపీ బర్త్డే. Okay, ma'am. Happy birthday. Happy birthday. Happy birthday. Happy birthday. క్యూట్ కదా, నాకు కూడా చాలా బాగా అనిపించింది. ఈ చిన్న చిన్న సర్ప్రైజెస్ ఇవ్వాలని నాకు చాలా ఉంటుంది. అలానే ఇలా నేను చిన్నగా సర్ప్రైజ్ చేసా. ఇది ఎక్కడో పెద్ద బయటికి వెళ్ళింది ఏం లేదు, ఇది జస్ట్ ఇంటి దగ్గరనే ఇలా కొంచెం రిఫ్రెషింగ్గా ఉంటుందని నేను ఇలా ప్లాన్ చేశాను. అండ్ ఇక్కడ నైరా కేక్ కావాలని ఏడుస్తుంది. నేను కేక్ ఇవ్వట్లే తనకి. నాది కేక్ అది. నాన్న కేక్ అది, నాన్నది కేక్. అయిపోతున్నావు. నాన్నకి హగ్ ఇవ్వు. అరే 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 అరే. ఇస్తలే ఇస్తలే. గెటప్ లే.
పడుకో. పడుకో ఇక్కడే. స్లీప్. గుడ్ నైట్. గుడ్ నైట్. అండ్ ఇలా అక్కడ మేము కాసేపు స్పెండ్ చేసేసాము. స్పెండ్ చేసి లైట్గా డిన్నర్ చేసి మేము వెళ్ళిపోయినాము. నెక్స్ట్ డే ఆఫీస్ ఉంది, అందుకే లేట్ నైట్ అవుతుంది అని మేము తొందరగానే వెళ్ళిపోయినాము యాక్చువల్లీ. అండ్ నెక్స్ట్ డే ఆఫీస్ అవర్స్ అయిపోయిన తర్వాత మేము గుడికి వెళ్ళాలని ప్లాన్ చేసుకున్నాము ముందే. అండ్ ఇది నెక్స్ట్ డే ఆఫీస్ అవర్స్ అయిపోయిన తర్వాత మేము టెంపుల్కి స్టార్ట్ అయిపోయినాము. ఆ టెంపుల్ వ్లాగ్ కూడా నేను ఇందులోనే ఇంక్లూడ్ చేసేసా. అండ్ మా ఇంటి నుంచి హార్డ్లీ 30 minutes అలా పడుతుంది టెంపుల్కి. అలా మేము ఈవినింగ్ 5:30, 6 o'clockకి అలా మేము స్టార్ట్ అయిపోయినాము. అండ్ ఫైనల్లీ మేము టెంపుల్కి వచ్చేసినాము. మేము వెళ్ళింది వీక్ డేనే కానీ చాలా క్రౌడ్ ఉన్నారు. మేము ఉండరేమో అనుకున్నాము ఇంత, కానీ చాలా ఉన్నారు. ఆ రోజు ఏదో స్పెషల్ డే ఉందంట, మాకు ఐడియా లేదు, బట్ రష్ అయితే ఉన్నారు. 6:30కి మేము టెంపుల్కి రీచ్ అయిపోయినాము. ఈ టెంపుల్ని హిందూ టెంపుల్ అంటారు. ఇక్కడ దుబాయ్లో ఉన్న హిందూ టెంపుల్ ఇదే. చాలా బాగుంటుంది. నాకైతే చాలా ఫ్రెష్గా అనిపిస్తుంది టెంపుల్కి వెళ్ళినప్పుడల్లా. మేము వెళ్తూ ఉంటాము రెగ్యులర్గా. మంచి పాజిటివ్ వైబ్ వస్తుంది. ఇంతకుముందు వేరే ఏరియాలో ఉండేది, కానీ ఇది రీసెంట్గానే ఇక్కడికి షిఫ్ట్ చేశారనమాట. కొత్తగా అయ్యింది టెంపుల్. కొత్తగా అంటే హార్డ్లీ 2 years అలా అయిపోతుంది, 2-3 years అయిపోతుంది ఇక్కడికి షిఫ్ట్ అయ్యి. అండ్ ఇది ఆ వ్లాగ్ చాలా బాగుంటుంది టెంపుల్. కానీ లోపల వ్లాగ్ చేయడానికి, షూట్ చేయడానికి అలో చేయరు. నేను లైట్గా క్లిప్స్ మాత్రమే తీసా. అండ్ ఇది పైకి వెళ్తున్నాము. పైన యాక్చువల్ టెంపుల్ ఉంటుందన్నమాట. అండ్ ఇక్కడ అన్ని దేవుళ్ళని మనం ఒకే దగ్గర చూడొచ్చు. లైక్ గణేష్ కానీ, ఆంజనేయ స్వామి, వెంకటేశ్వర స్వామి, సాయిబాబా అండ్ శివ, ఇలా అందరినీ ఒకే దగ్గర మనం దర్శనం చేసుకోవచ్చు. నమస్తే అని చెప్పాలి గుడికి వచ్చినప్పుడు. నమస్తే చెప్పు. అండ్ ఇక్కడ నైరాకి మంచిగా లంగా బ్లౌజ్ వేసి రెడీ చేసా, కానీ అస్సలు ఉంచుకోలేదు డ్రెస్. తనకి అలాంటి ట్రెడిషనల్ డ్రెస్సెస్ కానీ, కుచ్చుకునే డ్రెస్సెస్ కానీ అస్సలు ఉంచుకోదు. ఒక 5-10 minutes అట్లా ఉంచేసుకొని ఇంకా ఏడుస్తే నేనే చేంజ్ చేయాల్సి వచ్చేసింది డ్రెస్. అలా మేము దర్శనం కంప్లీట్ చేసేసుకొని కాసేపు అక్కడ స్పెండ్ చేసి మేము రిటర్న్ అయిపోయినాము. అండ్ ఇక్కడ రాజేష్కి మళ్ళీ ఒక సర్ప్రైజ్ ఉంది. అది ఏంటంటే వీళ్ళ ఫ్రెండ్స్ అరేంజ్ చేశారు మళ్ళీ సర్ప్రైజ్, జేబీఆర్కి రమ్మని. అండ్ అలా మేమందరం కలిసి జేబీఆర్కి వెళ్ళిపోయినాము. ఇది టెంపుల్కి కొంచెం దగ్గరలోనే ఉంటుంది, అందుకే అక్కడ ప్లాన్ చేసుకున్నాం మేము. ఇండియన్ రెస్టారెంటే, చాలా బాగుంది ఇది కూడా. వాళ్ళ ఫ్రెండ్స్తో 1 more time సెలబ్రేషన్ అన్నమాట. అండ్ చిన్నగా కేక్ కట్ చేసి డిన్నర్ చేసి బాగా స్పెండ్ చేసాము డే అయితే. రాజేష్ ఏమో కొంచెం ఇంట్రోవర్ట్ టైప్ అన్నమాట. ఇలాంటి సెలబ్రేషన్స్, సర్ప్రైజెస్ మేమిస్తే అతను ఇబ్బందిగా ఫీల్ అవుతాడు, కానీ రాజేష్ అయితే అందరికీ చాలా బాగా సర్ప్రైజెస్ చేస్తాడు, మంచి మంచి ప్లాన్స్ చేస్తాడు. అండ్ నేను ఏ గిఫ్ట్ ఇచ్చానో మీకు చెప్పలే కదా, నేను టీషర్ట్ గిఫ్ట్ చేసా అంతే. అండ్ ఇలా బయటికి తీసుకెళ్ళి సర్ప్రైజ్ చేయడం అంతే.
అండ్ దట్స్ ఇట్. ఈ వ్లాగ్ మీకు నచ్చింది అనుకుంటున్నా. నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ కొత్తగా చూస్తున్న వాళ్ళు కూడా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మమ్మల్ని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.